శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత 23rd చాప్టర్. ఇక్కడ భస్మ, అలాగే రుద్రాక్షి, ఇంకా శివనామ యొక్క మాహాత్యం గురించి వర్ణన చెప్తున్నారు. ఋషయ ఊచు సూత సూత మహాభాగ వ్యాస శిష్య నమోస్తుతే తదేవ వ్యాసతో బ్రూహి భస్మమాహత్యముత్తమం. ఆ ఋషిగణములు మళ్ళీ సూతుల వారితో ఇలా అడుగుతున్నారు. ఓ మహాభాగా, వ్యాస శిష్య, సూత, మీకు నమస్కారాలు. అంటే పరమ పావనమైన ఉత్తమమైన భస్మముఖ మహత్యాన్ని చాలా విస్తారపూర్వకంగా వర్ణన చెయ్యండి. అంటే ఏది ధరించటం ద్వారా ఎలా అయితే ఇన్ని రకాలుగా చెప్పారు, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కటి అని చెప్పారు. అయితే ఎవరైతే ప్రవృత్తి మార్గంలో ఉన్నారో వాళ్ళు పుత్ర గురు ఇట్లా భోగ ఇటువంటి వాటితో ఉంటారు. అందుకుని వాళ్ళు పీఠాది పూజ చేసుకోవాలి అని చెప్పి. అయితే నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆ భస్మాన్ని ధరించటం ద్వారా, ఆ భస్మాన్ని శిరస్సున వేసుకోవటం ద్వారా కూడా వాళ్ళకి అంత ఫలితం వస్తుందని చెప్పారు. అందుకని ఆ భస్మ ఒక మహత్యాన్ని మాకు వివరంగా ఇంకా చెప్పరా అని. తథా రుద్రాక్ష మాహత్యం నామ మాహత్యముత్తమం త్రీతయం బ్రూహి సుప్రీత్య మమానాంధ్య మానసం. అందుకని అక్కడ రుద్రాక్షి మాహత్యాన్ని, అలాగే భస్మ మాహత్యం, ఇంకా ఉత్తమమైన నామ మాహత్యాన్ని, ఈ మూడు పరమ ప్రసన్నతాపూర్వకంగా రోజు చేసుకోవాలన్నారు కదా. అయితే మా హృదయంలో ఇంకా ఇంకా ఆనందింపచేసేలాగా వాటి మాహత్యాలని చెప్పరా అని సూత మహర్షి మళ్ళీ ఇలా చెప్తున్నారు. సూత ఉవాచ సాధు పుష్టం భవద్భిశ్చ లోకానాం హితకారకం భవంతో వై మహాధన్యాః పవిత్రాః కులభూషణాః. ఓ మహర్షి గణములారా, మీరు నిజంగా చాలా ఉత్తమమైన దాన్నే అడిగారు. ఇది సమస్త లోకాలకి హితకరమైన విషయము, అంటే తెలుసుకోదగినది, ఆచరించడానికి ఏది తెలుసుకుని ఆచరించాలో అటువంటిది అడిగారు. అందుకుని మీరు నిజంగా చాలా ధన్యులు, పవిత్రులు. అంటే కొన్ని కొన్ని తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోవటం ద్వారా ఆ భగవంతుడు శివ ఉపాసన చెయ్యువారిలో కూడా మీరు చాలా ధన్యులు, కృతార్థులు. అటువంటి దేహాలు ధరించటం అన్నది అంటే కొన్ని కొన్ని జన్మలు సార్థకత ఎప్పుడవుతాయంటే చెయ్యవలసిన కర్మలు చెయ్యటము, పైగా చేసేదాని మీద అంతలాగా శ్రద్ధాభక్తితో దాని అర్థం తెలుసుకుని చెయ్యటము. ఎలా అయితే కొన్ని కొన్ని శ్లోకాలు నేర్చుకునేటప్పుడు ఏం చెప్తారు, ఈ శ్లోకం నేర్చుకోండి, చదవండి, వినండి, మంచిది అంటారు. జన్మంతా అలాగే ఉంటామా? లేదు. కొంచెం సమయాన్ని పెట్టి కొన్ని సంవత్సరాలు ఎన్నో అది నేను చదువుకున్నాను, బాగా వచ్చేసిన తర్వాత దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అర్థసహితంగా ఎప్పుడైతే భావన యుక్తంగా నువ్వు చదువుతావో దాని ప్రభావం అమితంగా ఉంటుంది. ఏం చదువుతున్నానో తెలియకుండా చదివాను చదివాను అనుకుంటే సరిపోతుందా? దాని అర్థం నీకు తెలియాలి. అందుకే తత్వరహస్యాన్ని తెలుసుకోవాలి. అందుకే ఇటువంటి వాళ్ళు ఏ కుటుంబంలో పుడతారో వాళ్ళు ఆభరణంలాగా ఉంటారు. ఆ కులమే వర్ధన, అంటే ఆ కులం మొత్తం కూడా, ఆ ఏ ఇంట్లో పుట్టారో ఆ వంశం మొత్తం కూడా తరించిపోతుంది అంటారు. ఏషాం చైవ శివః సాక్షాత్ దైవతం పరమం శుభం సదాశివ కథాలోకే వల్లభ భవతాం సదా. ఈ సంసారంలో కళ్యాణకరమైన పరమ దేవస్వరూపమైన పరమాత్మ శివుడిని ఎవరైతే ఆ భావనతో పూజిస్తున్నారో ఆ పరమాత్మని ఉచ్చరించటము అంటే కృతార్థత ఎప్పుడైపోతుందంటే శివనామం ఏ నోటినందు అయితే ఉన్నదో, శివనామను ఎవరైతే భక్తితో ఉచ్చరిస్తున్నారో వాళ్ళు పరమాత్మకి ఇంకా ప్రీతి. ఇక్కడ పరమాత్మకి నువ్వు ఆ నామాన్ని ఉచ్చరించేస్తే ఆయనకి నచ్చేసి నువ్వు నామాన్ని ద్వేషిస్తున్నావు, నువ్వు నచ్చకుండా పోతావా? ఇక్కడ నామం అంటే అర్థం ఏంటంటే శివనామాలు ఉచ్చరించటం కాదు. ఎలా అయితే అక్షరమే పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మే పరమాత్మ, ప్రతి రూపం పరమాత్మ, ప్రతి నామం పరమాత్మ, ప్రతి జీవి పరమాత్మే. ఎలా అయితే చరాచర జీవరాశుల్లో ఉన్నది నేనే, అందరినీ ఆ భావంతో చూడమన్నారు. చెట్టుకు నీళ్లు పోసినా నాకు పూజించినట్టే అన్నారు. ఇంకొక వాళ్ళకి దానంగా పెట్టిన, భోజనం పెట్టిన నాకు పెట్టినట్టే అన్నారు. అందుకుని అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పరమాత్మకి ప్రియమైన వాళ్ళే.
ते धन्याश्चया कृतार्चश्च सफलं देहधारणम् ఉద్ధృతం చాకులం తేషాం ఏ శివం సముపాసతే. అలాగే అటువంటి వాళ్ళే ధన్యులు కృతార్థులు. అంటే ఆ జన్మకి ఒక అర్థం ఉన్నది, పరమార్థం ఉన్నది. పుట్టాము, మన ఇష్టం వచ్చినట్టు అన్నీ చేసేసుకున్నాం, అన్నీ అనుభవించాం, వెళ్ళిపోయాం. ఆ జన్మకు అర్థమా పర్థమా? నా వల్ల నా ఇంటికి కాకుండా నా వల్ల ఇంకొకరికి కూడా ఉపయోగకరమైనట్టుగా నేను ఉండగలిగితే దానికి ఒక అర్థము. ఏదైతే పాపరాశిని నేను కొన్ని జన్మల నుంచి మోసుకొస్తున్నానో అది నేను తొలగించుకునేలాగా ఏ క్రతువు చేసినా. అందుకే మనకేం చెప్పారు ఇంతకు ముందులో కూడా మహత్యం వాటిల్లో కూడా, ఈ జన్మలో ఒక 50 వచ్చాకో 40 వచ్చాకో జ్ఞానం వికసించింది, అజ్ఞానం తొలగిపోయింది, ఆ నామాన్ని పట్టుకున్నాను, ఇంకొకటి పట్టుకున్నాను, కొన్ని క్రతువులు చేస్తున్నాను, దానాలు ధర్మాలు ఈ భావనతో చేస్తున్నాను. ఈ చేసిన పుణ్యం ఏదైతే వస్తుందో 10 వస్తుందో 5 వస్తుందో, ఇప్పుడు మరణించాను, నా కాలం అయిపోయింది, మరో జన్మ మళ్ళీ మనకు ఆ అదృష్టం ఉంటే మళ్ళీ మనిషిలాగే పుట్టాను అనుకుందాం. అలా పుట్టినప్పుడు ఇక్కడ నేను 5 క్రిత జన్మలో చేశాను, ఇంకో జన్మలో ఏమవుతుంది 6 నుంచి చేసుకుంటే సరిపోతుంది. ఇది అక్కడికి వెళ్ళిపోతుంది. మన అకౌంట్లో ఉన్న డబ్బులు ఇంకో నెలలో వచ్చిన జీతం అందులో వేసేటప్పుడు అందులోనే ఉంటాయి కదా. అలాగే నేను చేసుకున్న పుణ్యమైనా పాపమైనా నా అకౌంట్లోనే ఉంటుంది. నేను ఇంకో జన్మ తీసుకోవాలి, ఇంకో క్రతువులు చేయాలి, దాన్ని తొలగించుకోవాలి లేదా పెంచుకోవాలి. పుణ్యం పెరిగే కొద్దీ పాపం తొలగిపోతుంది. అందుకే ఇక్కడ వాళ్ళు ధన్యులు కృతార్థులు అవుతారు. అట్లాంటి శరీరం ధరించిన వాళ్ళు ఏ నామాన్నైతే ఉచ్చరిస్తున్నారో, ఎటువంటి క్రతువులైతే చేస్తున్నారో ఆ పుణ్యప్రదమైన వాళ్ళు, అందుకు నా శరీరము సఫలమవుతుంది. అందుకే ఆ వంశం కూడా ఉద్ధరింపబడుతుంది. ఎలా అయితే పాపం చేసినా పుణ్యం చేసినా నాతోనే పోదు, మన పూర్వీకులకు వెళుతుంది, మన తర్వాత తరాల వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. అందుకే ఇలా ఉద్ధరింపబడటమే కాకుండా ఆ శివుడు యొక్క ఉపాసన కూడా చెయ్యాలి. శివనామముఖే యస్య సదా శివ శివేతి చ పాపాని న స్పృశంత్యేవ కదిరాంగరకం యథా. ఎవరి ముఖంలో అంటే ఎవరి నోటిలో శివనామం అన్నది ఉచ్చరింపబడుతుందో, ఇక్కడ మళ్ళీ విశేషంగా కొన్ని మనము చాలా తేలిగ్గా తీసుకోవాలి అర్థాన్ని. ఇక్కడ శివనామం అంటే విష్ణునామాలు ఉచ్చరించకూడదు, అలాగే నేను ఇంకో లక్ష్మీనామానో దుర్గానామానో ఉచ్చరించకూడదన్న భావనలో పరమాత్మ ఒక్క నామం, ఒక్కడే ఉన్న పరమాత్మ అనేకమవుతున్నాడు. అందుకని ఏ నామాన్ని తీసుకుని ఇది పరమాత్మ అన్న భావంతో మళ్ళీ ఇంకో నామాన్ని ఈ నామం కన్నా తక్కువ కానీ ఈ నామం కన్నా ఎక్కువ కానీ ఇట్లాంటి భేదభావం లేకుండా ఉండగలగటము. నిరాకారకి ప్రతీక, ఆకారంతో ఉన్నవాడిని కొలుస్తున్నాను, క్రమేణా క్రమేణా సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోయిన కారణంగా ఉన్నది పరమాత్మ ఒకటే, నామమైన పరమాత్మే, అన్నీ ఒక్కటే అన్న భావనలో ఆ ఉచ్చారణ ఎవరైతే అంత భక్తితో త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ చేస్తున్నారో వాళ్ళకి పాప స్పర్శే ఉండదు. అలాగే అటువంటి వాళ్ళని స్పర్శించినంత మాత్రాన వేలవలు కూడా పాపాలు తొలగిపోతాయి, వాళ్ళకి పాపాలు అంటావు. అందుకే కొన్ని కొన్ని ప్రాణులు కొన్ని ఎలా అయితే కదలి వృక్షం ఉంటుంది, దాన్ని అగ్ని స్పృశించలేదు అంటారు. ఎందుకంటే అది ఎక్కడ ఉంటుందంటే హిమాలయాల పర్వతాల దగ్గర ఉంటుంది. ఎక్కడ చూసినా మంచి ఉన్నప్పుడు అక్కడ అగ్ని రగులుకుంటుంది. అలాగే పాపరాశి అన్నది ఇటువంటి వాడిని స్పృశించలేదు. శ్రీ శివాయ నమస్తుభ్యం ముఖం వ్యాహరతే యథా తన్ముఖం పావనం తీర్థ సర్వపాప వినాశనం. అలాగే ఎవరైతే ఆ శివ అన్న నామాన్ని ఉచ్చరిస్తున్నారో ఆయనకి నమస్కరిస్తున్నారు. శ్రీ శివాయ నమస్తుభ్యం, ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాను. ఈ మాట నోటి నుండి ఎవరి నుంచి అయితే వస్తుందో ఆ నోటిలో సకల పాపాలు నశింపచేసి పవిత్ర తీర్థమైపోతుంది. తన్ముఖం చ తథాయో వై పశ్యతి ప్రీతిమన్నరః తీర్థజన్యం ఫలం తస్య భవతీతి సునిశ్చితం. ఆనందంగా ఎవరైతే ఇలా నామాన్ని ఉచ్చరించుకుంటూ ఉంటారు, అటువంటి వాళ్ళు ఎవరైతే దర్శించుకుంటున్నారో వాళ్ళకి తీర్థాలు సేవించుకున్నంత ఫలితం వస్తుంది. యత్రత్రయం సదా తిష్టేదే తచ్చు పతరం ద్విజాః తస్య దర్శన మాత్రేన వేణి స్నాన ఫలం లభేత్. అందుకే ఓ ఋషిగణములారా, శివనామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తున్నారో, అలాగే భస్మాన్ని రుద్రాక్షిని ఇవి 3 త్రివేణి వంటివి. శివనామాన్ని, విభూతిని,
రుద్రాక్షి. ఈ మూడు త్రివేణి వంటివి, అవి వాటితో సమానమైన పుణ్య ఫలితాలు ఇచ్చేవి. శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్ష ఏవ చ ఏతత్రయం మహాపుణ్యం త్రివేణి సదృశం స్మృతం. ఇవి మూడు కూడా శుభకరమైన వస్తువులు, సర్వదా వీటిని ధరించాలి. అందుకే వాటిని దర్శించిన మాత్రం చేత కూడా త్రివేణి, ఈ మూడు ఎక్కడైతే గంగా యమున సరస్వతి త్రివేణి అంటారు, వాటిలో స్నానం చేస్తామో అంత ఫలితం వస్తుంది. ఏతత్రయం శరీరే చ యస్య తిష్టతి నిత్యశః తస్యైవ దర్శనం లోకే దుర్లభం పాపహారకం. ఎవరి శరీరం మీద అయితే భస్మం ఉంటుందో, ఎవరి శరీరంలో అయితే రుద్రాక్షి ధరించి ఉంటారో, ఎవరి ముఖంలో ఎవరి నోటిలో అయితే శివనామం ఉచ్చరింపబడుతూ ఉంటుందో నిత్యము, వాళ్ళెప్పుడు విద్యతో ఉంటారంటే అజ్ఞానం పోయి జ్ఞానమయంగా ఉంటారు. వాళ్ళకి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అటువంటి వాళ్ళని దర్శించటం ఈ సంసారంలో దుర్లభం. అలాగే కొన్ని ఎందుకు పోతాయి అంటారంటే, కొన్ని నువ్వు నిత్యం చేయాలి. శివనామాన్ని, విభూతిని, భస్మాన్ని, రుద్రాక్షిని, పైగా ఈ త్రికరణ శుద్ధిగా ధరించాలి. త్రివేణితో సమానమైన ఈ వస్తువులు సర్వదా ఎక్కడైతే ఉంటాయో అటువంటి వాళ్ళని దర్శించినంత మాత్రాన త్రివేణి స్నాన ఫలితం ఎలా అయితే ఉందో అలాగే అటువంటి వాళ్ళని స్పర్శించినంత మాత్రాన కూడా మనకు కూడా మంచి జరుగుతుంది. తద్దర్శనం యథావేణి నోభయోరంతరం మనా ఏవం యో న విజానాతి సా పాపిష్టో న సంశయ. అటువంటి పుణ్యాత్ముడి దర్శనము త్రివేణిని దర్శించుకున్నంత దాంతో సమానము. భస్మం, రుద్రాక్షి, అలాగే శివనామ జపం ఎవరైతే చేస్తూ ఉంటారో నిత్యము, అవి మూడు కూడా భేదం లేదు, మూడు సమానమే. ఇది ఎక్కువ తక్కువ అంటానికి వీల్లేదు. అది శివనామము, విభూతి, రుద్రాక్షి. అందుకే ఇందులో అన్ని పాపాన్ని తొలగించేవి. ఇట్లో ఎటువంటి సందేహం, మూడు సమానమే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా కాదు. విభూతిర్యస్య నోభాని నా అంగే రుద్రాక్ష ధారణం నాస్యే శివమయీ వాణి తం త్యజేదాధమం యత. ఎవరి నుదిటి మీదైతే విభూతి ఉండదో, ఎవరి అంగం మీదైతే రుద్రాక్షి ఉండదో, ఎవరి ముఖం ఎవరి నోటిలో అయితే శివనామం ఉండదో వాళ్ళు అధమ వ్యక్తులతో సమానము. వాళ్ళని త్యాజించేయాలి అంటే వాళ్ళతో నువ్వు ఉండకూడదు, దుష్టులకి దూరంగా ఉండమన్నట్టుగా చెప్పారు. శైవం నామ యథా గంగా విభూతిర్ యమునా మత రుద్రాక్షం విధిజా ప్రోక్త సర్వ పాప వినాశిని. ఆ పరమాత్మ ఒక శివనామాన్ని ఉచ్చరిస్తున్నావు అంటే అది గంగా, ఆ విభూతిని నువ్వు ధరించావంటే అది యమున, రుద్రాక్షిని నువ్వు ధరించావంటే అది సరస్వతితో సమానము. అందుకే ఈ మూడు సంయుక్తంగా త్రివేణి అని చెప్పబడతాయి. సమస్త పాపాన్ని నశించి వేస్తాయి. శరీరే చాత్రయం యస్య తత్ఫలం చేకతః స్థితం ఏకతో వేణికాయాశ్చ స్నానజం తు ఫలం బుద్ధ్యేహ. ఇది చాలా పూర్వం చెప్పబడిన మాట. ఏంటి? హితం కోరుకునేవాడు అటువంటి వాడు ఆ శరీరం మీద ఈ మూడు ఎప్పుడూ ఉండాలి సంయుక్తంగా. అంటే త్రిపుండ్రం ఉండాలి, అంటే త్రిపుండ్రాలు రాసుకోవాలి, భస్మాన్ని, రుద్రాక్షి ధరించాలి, శివనామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. అప్పుడే జ్ఞానమయంగా ఉంటావు. జ్ఞానం తొలగిపోతుంది, పాపాలు తొలగిపోతేనే జ్ఞానం వైపుగా మనకి ఆ బుద్ధి అటువైపుగా వెళుతుంది. అయితే దాని ఫలితాన్ని మనం కొలవటానికి కూడా వీలు లేదు. మూడు ధరించటం వల్ల అంత ఉన్నతమైన ఫలితం వస్తుంది. దీంతో సమానమైన ఫలితం ఇంకోటి ఇచ్చేది కూడా లేదు. తదేవ తులితం పూర్వ బ్రాహ్మణ హితకారిణ సమానం చైవ తజ్జాతం తస్మాత్ దార్య సదా బుద్ధ్యేహ తద్దినం హి సమారభ్య బ్రహ్మ విష్ణవాదిభిః సురేహ దార్యతే త్రితయం తచ్చ దర్శనాత్ పాపహారకం. దీంతో సమానమైనది, దీంతో పోల్చడానికి వీల్లేదు అని చెప్తారు. అయితే ఇక్కడ విశేషంగా ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ త్రివేణిలో స్నానం చేస్తే ఎలా అయితే మనకి పుణ్యప్రదము, అన్ని పాపాలు తొలగించేస్తుంది, అలాగే ఇక్కడ ఇవి త్రివేణితో సమానము. పైగా త్రివేణితో సమానమైనది ఇది, అందుకని దీన్ని దేంతోనూ మళ్ళీ పోల్చడానికి వీల్లేదు.
రెండు సమానం. ఇప్పుడు త్రివేణిలో గంగా యమున సరస్వతిలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, శివనామాన్ని ఉచ్చరించడం, విభూతిని ధరించడం, రుద్రాక్షిని ధరించడం, ఈ మూడు చేయటంలో కూడా రెండు సమానమే. దీనికి ఎక్కువ ఫలితం, దానికి తక్కువ ఫలితం అనటానికి కూడా వీలు లేదు. పైగా దేనికదే అంత ప్రాధాన్యత కూడుకుని ఉన్నది. అందుకే విద్వాంసులు తప్పనిసరిగా ఈ మూడు సదా శరీరం మీద ధరించే ఉండాలి. ఎప్పుడైతే ధరించడం మొదలు పెడతారో ఆ రోజు నుంచి బ్రహ్మ విష్ణు ఆది దేవతలు దర్శన మాత్రంతో కూడా ఎలా అయితే పాపాలు నశించిపోతాయో, విభూతి రుద్రాక్ష శివనామాన్ని ఎవరైతే ధరిస్తే ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళని దర్శించుకున్న పాపాలు నశించిపోతాయి. ఋషయ ఊచుః ఈదృశం హి ఫలం ప్రోక్తం నామాది త్రితయోద్భవం తన్మహత్యం విశేషేణ వక్తుమర్హసి సువ్రత. ఆ ఋషిగణములు మళ్ళీ ఇలా ఆయన అడుగుతున్నారు. భస్మ రుద్రాక్ష శివనామ ఈ మూడు ధార ద్వారా ఉత్పన్నమయ్యే ఫలితాలు కూడా వర్ణించి చెప్పారా? విశేషమైన రూపంలో ఆ మహత్యాన్ని మాకు వర్ణిస్తే వినాలని ఉన్నది, అది తెలుసుకోవాలన్నది అని అడిగారు. సూత ఉవాచ ఋషయో హి మహాప్రాజ్ఞాః సచ్చైవ జ్ఞానినాం వరాః తన్మాహత్యం హి సద్భక్త్యా శృణుతాధరతరో ద్విజాః. సూతుల వారు మళ్ళీ వాళ్ళు అడిగిన దానికి ఆనందంగా, ఓ జ్ఞానిలో కూడా శ్రేష్టమైన మహాప్రాజ్ఞులారా, శివభక్తిలో కూడా మీరు ఎంతో ఉన్నతంగా ఉన్నవాళ్ళు, అందుకే ఇటువంటి అడగగలుగుతున్నారు. అందుకే విప్ర ఇప్పుడు దాకా సద్భక్తితో ఆదరపూర్వకంగా ఏవైతే ఉన్నారో ఇప్పుడు కూడా నేను ఆ భస్మాన్ని రుద్రాక్షని శివనామాన్ని ఈ మూడు కలుపుకున్న మహత్యాన్ని చెప్తాను వినండి అన్నారు. సుగూఢమపి శాస్త్రేషు పురాణేషు శృతిష్వపి భవత్ స్నేహాన్మయా విప్రాహ ప్రకాశ క్రియతే అధునా. శాస్త్రాల్లో పురాణాల్లో శృతుల్లో ఇంకా ఈ వాటి మహత్యాన్ని అత్యంత నిగూఢంగా పెట్టారంటే అతి రహస్యమైనది. ఎందుకంటే ఇప్పుడు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవాలి, పైగా ఎవరికి చెప్పాలో. ఇప్పుడు భగవద్గీతలో కూడా చివరిలో ఏం చెప్తారు? అర్హత ఉన్నవాడికి పాత్రత ఉన్నవాడికి చెప్పమంటారు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దని చెప్తారు. ఎందుకు? వాడి బుద్ధి ఎలాగో దీని మీద ఉండదు, ఆ సమయం నీది వృధా వాడిది వృధా, వాడు ఆచరించాడు కదా, వాడు తెలుసుకునే ప్రయత్నం చేయడు, మనసు దాని మీద లేదు. తెలుసుకోవాలనుకున్న వాడికి వాడు మార్చుకోవాలని ఉద్ధరింపబడాలనుకున్న వాడికి చెప్పటం ద్వారా నువ్వు వాడు ఇద్దరు తరించిపోతారు. అందుకని ఎవరికి పడితే వాళ్ళు చెప్పకూడదు, అందుకే ఇది చాలా రహస్యమైనది అని చెప్పబడి ఉన్నది. అందుకే మీకందరికీ కూడా ఈ సమయంలో మీరు ఇంత రహస్యమైనది కూడా నేను అందుకు నిగూఢమైన దాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే అంతలాగా ఆతృత ఉంది, ఆ జిజ్ఞాస వాళ్ళలో ఉన్న కారణంగా. కస్తత్రీతయా మాహత్యం సజ్జనాతి ద్విజోత్తమాః మహేశ్వరం వినా సర్వ బ్రహ్మాండే సదసత్పరం. ఓ శ్రేష్ఠ ఋషిగణముల్లారా, ఈ మూడు ఒక్క మహిమ ఎలా అయితే భస్మ రుద్రాక్షి అలాగే నామం, ఆ మహిమలు సత్ విలక్షణమైనవి, అంటే దీనితో సమానమైనది ఇంకొకటి లేదు, చాలా విశేషమైనది. ఆ భగవంతుడైన మహేశ్వరుడికి తప్ప ఆ మహిమను ఎలా అయితే పరమాత్మ గురించి పరమాత్మ చెప్పాలి, ఇంతే ఉన్నాడని ఇంతే అని పరమాత్మ గురించి ఇంకెవరు కూడా చెప్పలేరు, ఎందుకంటే సర్వం తెలిసింది ఎవరికీ లేదు. అలాగే వీటిని కూడా ఆ పరమాత్మ తప్ప ఇంకెవరూ కూడా అంత చక్కగా దాని గురించి తెలిసి లేరు. ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్తము కేవలము ఆ మహేశ్వరుడే పూర్ణంగా తెలిసినవాడు. వచమ్యహం నామ మాహత్యం యథా భక్తి సమాసతః శృణుత ప్రీతితో విప్రాహ సర్వపాపహరం పరం. ఓ విప్రులారా, శ్రద్ధా భక్తులతో అనుగుణంగా సంక్షిప్తంగా నాకు తెలిసింది స్వల్పమే, ఆ స్వల్పాన్ని ఆ భగవన్నామ మహిమని నేను వర్ణించి చెప్తాను. అందుకు మీరందరూ కూడా ఆదరపూర్వకంగా ప్రేమగా దాన్ని వినండి. ఆ నామ మహత్యం ద్వారా ఏమవుతుంది తెలుసుకుంటే సమస్త పాపాలు కూడా హరించి వేస్తుంది. అందుకని సర్వోత్తమమైన సాధన. అందుకే కలికాలంలో విశేషంగా ఏం చెప్తారు? శ్రవణము, వినటం నేర్చుకో, ఆ వినటం వల్ల కూడా ఉద్ధరింపబడతావు. అందుకుని ఇది సమస్త పాపాన్ని తొలగించి వేస్తుంది, ఆ నామ మహత్యం అటువంటిది. శివేతి నామధావాగ్నిర్ మహాపాతక పర్వతాః భస్మీ భవంత్యానాయాసాత్ సత్యం సత్యం న సంశయః. శివ అన్న నామము
దవనాల అగ్నిలాగా అండి, అంటే దహించి వేసే అగ్ని ప్రళయకాలంలో ఎలా అయితే వస్తుందో దేన్నైనా దహించి వేస్తుంది. అందుకుని ఎటువంటి పాతక రూపంలో, పర్వత రూపంలో రాశీభూతంగా ఉన్నాయైనా సరే అనాయాసంగా భస్మంగా చేసేస్తుంది ఆ నామ. ఇదే సత్యం, ఇది పరమ సత్యం, ఇందులో ఎటువంటి సంశయం అనుమానము లేదు. త్రికరణ శుద్ధిగా భక్తిభావంతో నువ్వు ఉచ్చరించగలిగితే అది ఎటువంటిదైనా తొలగిచ్చేస్తుంది. పైగా ఇక్కడ మళ్ళీ సంకోచం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, అనుమానం పెరుగుతాం. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 23rd చాప్టర్లో 23 శ్లోక సంపూర్ణం.